ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మన ప్రభు రక్షకుడు సంవత్సరం ప్రారంభమైన నుండి మొదలుకొని దేవుడు ఆ విధంగా మనల్ని ఆయన తన కనుదృష్టితో మనల్ని ఆయన అంతం వరకు కాపాడుతాడని నేను అడిగిన మన వాక్యాన్ని విన్నాం కదా. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. సంవత్సరం ఆది నుండి సంవత్సరం అంతవరకు దేవుని కనులు మన మీద నిలబడతాయి. ఆయన మనతో కూడా ఉంటాడు. ఆయన మనల్ని సంరక్షించి నడిపిస్తూ ఉంటాడు. సో ఈ రోజున దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఓ మాటను ధ్యానించుకుందాం. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఆఖరిలో ఈ మాటలు ఉన్నాయి. నేను వారిని స్వస్థపరచుదును, నేనే వారిని స్వస్థపరుస్తాను. సో ఎలాగ మనం దేవుని ఎదురు నుండి స్వస్థత పొందగలం? దేవుడు అన్నాడు, నేనే వారిని స్వస్థపరుస్తానని. కరెక్టే. మరి ఇంకా ఎందుకు అనేకులు రోగులుగా ఉన్నారు? ఇంకా ఇప్పటికీ చాలామంది ఎందుకు హాస్పిటల్ పాలై రోజు చుట్టూ తిరుగుతూ ఆ విధంగా చాలా వేదనకరంగా ఉంటున్నారు అని మనం గమనిస్తే, దేవుడు వాగ్దానం చేసింది వాస్తవమే. ఆయన మాట తప్పని వాడు. ఎవరిని ఆయన స్వస్థపరుస్తాడంటే ఆ పైవచనం ఉంది, నేను వారి ప్రవర్తన చూచేదిని. ఆమేన్, హల్లెలూయా. వారిని నేను స్వస్థపరుస్తాను, వారిని నేను నడిపిస్తాను. ఎవరి ప్రవర్తన అయితే స్వస్థత పొందడానికి అనుకూలమవుతుందో వారి ప్రవర్తనను బట్టి ప్రభు వారికి స్వస్థతనిస్తూ ఉంటాడు. సో మనము రెబెలియస్ అంటే తిరుగుబాటు స్వభావంతో ఉన్నాం అనుకోండి, తగ్గింపు లేకుండా ఉన్నాం అనుకోండి, అహంతో ఉన్నాం అనుకోండి, మనకు తెలియకుండానే మనలో ఇంకా కొనసాగుతూ ఉంటుంది రోగం. అదే మనం దీనులమైతే, కీర్తనకారుడైన దావీదురాజు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని అంటాడు. శ్రమ వచ్చిన తర్వాత దీనత్వం నేర్చుకున్నాను, తగ్గించుకోవటం నేర్చుకున్నాను. అసలు ఇలా ఎందుకు నాకు సంభవించింది, నాలో ఎందుకు ఈ విధమైన పరిస్థితికి కారణమైంది అని నన్ను నేను పరిశీలించుకున్నాను, పరీక్షించుకున్నాను అని ఆ యొక్క అనుభవం, నేను శ్రమల పాలై దీనుడనైతిని. సో దేవుని దగ్గర ఒక సందర్భంలో దావీదురాజు అంటాడు, అయ్యా వీళ్ళనెందుకు నువ్వు హతం చేస్తున్నావు? గొర్రెల వంటి వీరు ఏం చేశారు? పాపం చేసింది నేనే కదా, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించండి అంటూ దేవుని దగ్గర మొరపెడతాడు. ఆ సందర్భం ఏంటంటే, ప్రజలను లెక్కబెట్టడానికి సాతాను దావీదు హృదయాన్ని ప్రేరేపిస్తే జనులను లెక్కబెట్టించాడు, జనులు కౌంట్ చేయించాడు, జనసంఖ్య రాయించాడు. యోవాబు సైన్యాధిపతి అంటాడు, ఎందుకు వద్దయ్యా రాజా, నీ దేవుడు ఇంకా 1000 రెట్లు ఎక్కువ చేస్తాడులే, నువ్వు అసలు ఆలోచించొద్దు అని అంటే, లేదు నేను చెప్పిందే చేయాల్సిందే అన్నట్లుగా మొండి పట్టుబట్టాడు. సో యోవాబు సగం అంటే 30 భాగం కౌంట్ చేశాడు, మిగతాది కొంత భాగాన్ని కొన్ని ప్రాంతాలను ఆయన కౌంట్ చేయలేదు. ఈ విషయం దేవుని యొక్క దృష్టిలో కోపం తెప్పించింది దేవునికి. దేవుడు కోపంతో ఈ యొక్క దావీదును ఆయన శిక్షించుంటే ప్రజల మీదకు శిక్ష వచ్చింది. ప్రజలు ఆ విధంగా నశించిపోతున్నటువంటి సమయంలో దేవుని దూత దగ్గర దావీదు ఇదే కోరుకున్నాడు, అయ్యా వీళ్ళేం చేశారు ఇజ్రాయేళ్ళు, వారిని కాదయ్యా, నన్ను నా తండ్రి ఇంటి వారికి శిక్ష విధించండి అయ్యా అంటూ ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. పిల్లరా, మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, వారి ప్రవర్తన చూచితిని నేను వారిని స్వస్థపరుస్తాను. స్వస్థత అనేది మనకు రావాలి అని అంటే మన ప్రవర్తన ఆయనకి అంగీకారంగా మారాలి. సో దేవుని యొక్క పరిచర్య, యేసయ్య పరిచర్య భూమి మీద మనం చూసినప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడినటువంటి ఆమె, ఎన్నో విధాలుగా తిప్పలు పడినటువంటి ఆవిడ, అనేక విధాలుగా డాక్టర్ల చేత వైద్యాలను పొందుకొని ఎన్నో విధాలుగా బాగుపడాలని ప్రయత్నం చేసిన ఆవిడ బాగుపడకపోగా ఆమె చివరి ప్రయత్నంగా తను విన్నటువంటి మరి ఆమె యొక్క మనసులో ఎలాగా
ప్రేరణ ఏ విధంగా కలిగిందో పూర్తిగా క్లియర్గా మాట రాయబడలేదు, కానీ యేసును గురించి విని అని రాయబడి. సో యేసు ప్రభుని గురించిన విన్నటువంటి ఆవిడికి హృదయంలో విశ్వాసం కలిగింది. సో ఆమె హృదయంలో కలిగిన విశ్వాసాన్ని బట్టి ఆవిడ ప్రభు యొక్క వెనక తట్టుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతానని తనలో తాను నిశ్చయం చేసుకొని వెళ్ళి ఆయన వెనక తట్టుగా ఆయన వస్త్రపు చెంగును ఆమె ముట్టుకొని స్వస్థత పొందింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి ప్రవర్తన నేను చూచాను, వారిని నేను స్వస్థపరుస్తాను. ప్రియులారా, ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? ఆయన ఇది చేయగలడు, ఆయన నన్ను బాగు చేస్తాడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నాకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయన నా జీవితాన్ని కట్టి లేపుతాడు, నా పిల్లల జీవితాలని బాగు చేస్తాడు. ఈ యొక్క పరిస్థితి, ఈ విధమైన మనస్తత్వం నీకు చివరికి చనిపోయే గడియ వరకు కూడా, అట్ ద పాయింట్ ఆఫ్ డెత్ అని అంటాం కదా, చచ్చిపోయే ఆ యొక్క చివరి నిమిషం వరకు కూడా నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నన్ను విడిపిస్తాడు, నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు అన్న విశ్వాసం మనకు రావాలి. స్వస్థత దేవుని ఎదురు నుండి వచ్చేటువంటి అమూల్యమైనటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ దైవికమైన కార్యం. సో చాలామంది డాక్టర్లు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి చివరిలో ఏమంటారంటే, మా ప్రయత్నాలని మేము చేసాం, ఇంకా అంతా దైవాధీనం అంటారు. సో అంతా దేవుని చిత్తం, దేవుని దయ అని అంటారు. సో ఆ విధంగా ఎవరూ సహాయం చేయలేని ఆ క్లిష్ట పరిస్థితిలో ప్రభు సహాయం చేస్తున్నారే, అదే దైవికమైన కార్యం. దానికి దేవుడు చేయడానికి మన ప్రవర్తన మారి ఉండాలి. మన ప్రవర్తన అహముతో ఉంటే ఆయన చేయడు. అహంకారులను ఆయన ఎదురిస్తాడు అని రాయబడు. దీనులకు ఆయన కృపణిస్తాడు అని దావీదు పేతురు ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. గనుక ఈ యొక్క ఉదయకాలమందు నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఆయన యొద్ద నుండి స్వస్థతను పొందడానికి దేవుని దగ్గర రిక్వెస్ట్ చేసుకో, ప్రాధేయపడు, ప్రార్థన చేయి. అయ్యా, నాలో ఇంకా ఏదైనా బలహీనతలు ఉన్నాయేమో, నాలో ఏదైనా పొరపాట్లు ఉన్నాయేమో, నాలో ఏదైనా పాపం ఉందేమో, ఈ స్థితికి కారణం నేనేమైనా తప్పిదం చేశానేమో, అయ్యా ఒకవేళ తెలుసో తెలియకో జరిగించుంటే దయతో మన్నించండి అంటూ మనం దేవునికి ఈ విధంగా ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నిశ్చయముగా నీ ప్రవర్తన, నీ యొక్క మనస్సును చూచి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని మనం వింటూనే ఉంటాం. మత్తయి సువార్తలో ఆ 8వ అధ్యాయం ప్రారంభంలోనే ఒక కుష్ఠరోగి దూరమునే మోకరించి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యయ్యా అంటూ ఆ వ్యక్తి ప్రభువుని చూచి ప్రాధేయపడటం, ప్రభు అతన్ని సమీపించి చేయి చాపి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని అతను ముట్టడం, ఈ వాక్యాలు మనం చూస్తుంటాం. అక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ప్రభు అంతకు ముందు కొండ మీద 3 రోజులు ఉన్నాడు, ఇతను కొండ కింద 3 రోజులు ఉన్నాడు. సో నిరీక్షణ ఆయన దిగి వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను, ఆయన వస్తే కానీ నేను వెళ్ళను. ఆ విధంగా నిరీక్షణ కనిపెట్టుకునే ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ రాత్రి వస్తాడో తెలియదు. ఐ థింక్ ఆ ప్రజలందరూ ప్రభుత్వం 3 రోజులు ఉన్నారు, వాళ్ళు శుభ్రంగా భోజనం చేసి కొండ మీద దిగి వచ్చారు. నేను అనుకుంటున్నాను ఈ 3 రోజులు ఇతను ఎక్కడికి వెళ్ళలేదేమో, ఎవరి దగ్గరికి భోజనానికి ఎవరు ఇచ్చేవాళ్ళు, ఎవరో బంధువులు ఎవరైనా తెచ్చి పెడతారేమో, దానికోసం కూడా వెళ్ళాడో లేదో. ఎందుకంటే ఒకవేళ ఆయన ఎప్పుడు దిగి వస్తాడో తెలియదు కదా. ఆయన నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోతే, ఆయన నన్ను విడిచిపెట్టి నేను లేనప్పుడు వచ్చేది అనుకో, మరి నా పరిస్థితి ఏంటి అని నేను అనుకుంటున్నా. అలాగా అతడు ఆ 3 రోజులు కూడా ఉపవాసంలోనే ఉన్నాడేమో. ఆయన కొరకు కనిపెడతానే ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవరు కూడా సిగ్గుపడలేదు అని వాక్యం తేటగా చెబుతుంది. సహోదరి, సహోదరుడా, యవనవీడా, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకో, ఆయన కొరకు ఎదురు చూడు, నీ సొంత ప్రయత్నాలకి చోటివ్వద్దు, కనిపెట్టుకో. ఏ కార్యమైనా సరే స్వస్థత విషయమే కాదు,
ఏ కార్యమైనా నీ జీవితంలో జరగవలసిన కార్యాలు ఉన్నాయి కదా, అది ఏదైనా సరే నువ్వు ఆయన కొరకు ఎదురు చూడు, కనిపెట్టుకో. నిత్యముగా తప్పక ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన నిన్ను విడిచిపెట్టుడు, ఆయన నీకు దూరం కాదు. దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాలం ముందు దేవునికి ప్రార్థన చేసుకొని విశ్వాసంతో చెప్పు, నేను నీ కొరకు కనిపెడుతున్నానయ్యా, నాకు సహాయం చేయి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడి ఆయన మా అందరి హృదయాలను మీరు ప్రోత్సహించారు, బలపరిచారు, ధైర్యపరిచారు. అవును తండ్రి, నేను వారి ప్రవర్తన చూచితిని, నేను వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తానని మీరు మాట ఇచ్చారు ప్రవక్త అయిన యెషయా ద్వారా. మీ మాట సత్యం కదా. మీ మాట నాయనా కుటుంబం వేయబడినటువంటి వెండి కంటే పవిత్రమైనవి కదా. కనుక నాయనా ఈ ఉదయకాలమందు మీ యందు ఎవరైతే నిరీక్షణ కలిగి మీకు ప్రార్థన చేస్తూ మీ సహాయం కొరకు, మీ యొక్క ప్రత్యక్షత కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరినీ మీరు ముట్టండి అయ్యా. వారి నిరీక్షణ అయ్యా వారి జీవితాల్లో వారికి వమ్ము చేయదని, మీ మీద కలిగి ఉన్నటువంటి నిరీక్షణ వారిని సిగ్గుపరచనివ్వదని అయ్యా మీ లేఖనాల్లో చెప్పిన ఆ యొక్క రుజువులను బట్టి నీ మీదే నీ బిడ్డలు విశ్వాసంతో ఏ కార్యం విషయంలో, స్వస్థతల విషయంలో కాక అయ్యా ఏ యొక్క కార్యం కుటుంబ విషయాల్లో, పిల్లల విషయాల్లో, సంతానం లేని విషయంలో, ఉద్యోగ విషయంలో ఎవరైతే మీ యందు నిరీక్షణ కలిగి నన్ను మీరు సహాయం చేస్తారు తప్పక అని మీ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ మీరు దీవించండి. మీ మాటల చేత వారిని స్థిరపరిచి నడిపించండి. మీ ఘనమరణాలను మయం తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నీవు కలిగినటువంటి ప్రవర్తన ఆయనకి అంగీకారమైనటువంటి వారిలో ఆయనే నిన్ను, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. సో విశ్వాసంతో మనం దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. కృప మిమ్మల్ని ఆ విధంగా నడిపించుకుంటాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్.